నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు నామాలు వచ్చేసి 195, 196 నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్లోకాలు వచ్చేసి 34, 35, 36, 37. శ్రీమాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఒక హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నీ చేయండి ప్లీజ్. 195వ నామము లజ్జాపద సమారాధ్య. లజ్జాపద సమారాధ్య లజ్జానామ అంతఃకరణ ధర్మ జుగుస్స హేతు గుహన సాధనం ఉపలక్షణం మనోధర్మణం తస్య పదమాశ్రయః కామః సంకల్ప విచిక్సా శ్రద్ధా ధృతి వహరిద్రిభా రేత్యసర్వం మన ఏవ ఇతి శృతే తస్మిన్ సమారాజ్య చింతనీయార్థ ఏ ఆత్మనే తిష్టాన్నాంతరో యమాయతే గుహోతుహోయితం గుహోరేష్టం పురాణం తమాత్మహస్తం ఏ నా పశ్యంతి ధీర ఇత్యాది శృతభ్య అథవా లజ్జాపదం జీవచక్రం తస్మిన్ తదాతిష్టాన నందాభివ్యక్తి హేతుతయా వైరాగ్యక్రమేణ పూజనీయ అర్థ. ఓం లజ్జాపద సమారాధ్యాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము. శ్రీమాత్రే నమః. లజ్జాపద సమారాధ్య లజ్జ అంతఃకరణ ధర్మం జుగుస్స హేతువైనది. గుహన సాధనం దాచుకొనున్నట్లు చేయును. లజ్జ అనుటచే ఉపలక్షణముగా మనోధర్మములన్నీ చెప్పబడినది. లజ్జకు పదము అనగా ఆశ్రయము. లజ్జాపదం కామః సంకల్పో విచిక్సా శ్రద్ధా ధృతిరాద్రాధృతిః హిరిరిభా రేత్యతత్ సర్వం మన ఏవ. కామము, సంకల్పము, విచికిత్స, సంశయజ్ఞము, శ్రద్ధ, ఆశ్రద్ధ, ధైర్యము, ఆధార్యము, లజ్జ, బుద్ధి, భయం ఇవి ఎల్లను మనసే అని శృతి. కాబట్టి లజ్జాపదమునందు మనసునందు శ్రీదేవి సమారాజ చింతింపతగినది. యా ఆత్మనిష్ఠానంతరో యమాహతి ఎవడు ఆత్మయందుండి నియమించునో గుహాయితం గహోరేష్టం పురాణం గుహాబుధి ఎందున్నవాడును పురాణుడు అగువానిని తమతస్థం ఏ నా పశ్యం తదిరా. ఆత్మయందున్నవాని ఎవరు ఏ ధీరులు కనుగొనుచున్నారో వారికి సుఖం కలుగునని శృతులు చెప్పుచున్నాయి. లేక లజ్జాపదమనగా జీవచక్రము, జీవసమూహము అందరూ ఆధారముగా అధిష్టానముగా నున్న ఆనందము అవివ్యక్తమగుటకు శ్రీదేవి హేతు అనగా శ్రీదేవి బహిరాగ క్రమమున పూజనీయ అని భావం. ఓం లజ్జాపద సమారాధ్యాయ నమః. శ్రీమాత్రే నమః. నమః శివాయ. 196వ నామము లంపట. లంపట లమితి పృథ్వీ వాచక బీజేన తదుపలక్షితం జగత్ లక్ష్యతే పటః శబ్దేన ఆవకరత్వా ధర్మవత్తాయ ఆవిద్య లక్ష్యతే లమః జగతః పటః కారణీ భూత ఆవిద్య యస్య స తదా మాయినం తు మహేశ్వరం యా ఏకో జాలవాన్ ఇతి స్మృతే అజ్ఞేనానవృతం జ్ఞానం ఇతి స్మృతేచ్చ. అథవా లంపటో నామః తండ్రి ఆలస్యం కర్మోపాసన బాహ్ల్యోపి ప్రతిబంధకాభుః అస్వః శీఘ్రతయా పరమేశ్వరస్య ఫలధోన్మాహకాతః రాజాదివత్ చిరావిలంబిత సేవాఫలదానముఖ్యే తదోత్వతోపచారతో లంపటో యస్య స తదః. అథవా లంపట దీనమంతఃకరణ ధర్మేణ మధ్యాసనాశిన తదావచ్చిన్నో చైతన్యే సత్వారజస్థామ కార్యన్న ముఫలబ్ధే స్తాతద్వత్వ వా. ఓం లంపటాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము. లంపట లం అను పృథ్వీవాచక బీజం చేత నూపాలక్షణమగు జగత్తు చెప్పబడుచున్నది. పటా శబ్దము ఆవరక ధర్మమగు ఆవిద్యను చెప్పుచున్నది. లం జగత్తు యొక్క పటా కారణీభూతమగు ఆవిద్య కలది. మాయనంత మహేశ్వరుడు మాయను పొందినవాడు. యాయకో జాలవాన్
మాయను కలిగి ఉన్న మహేశ్వరుడు సర్వశక్తులతో పాలించునని శృతులు. అగ్నేనాన వ్రతం జ్ఞానం భగవద్గీతలో 5:15 శ్లోకాల నుంచి జ్ఞాన మజ్జాన భగవద్గీతలో 5:15 జ్ఞానముచే ఆవృతమైనది అని స్మృతి. శ్రీదేవి జగత్కారిణి భూత ఆ విద్యను కలది కావున లంపట లేక లంపట అనగా తండ్రి ఆలస్యము. సేవకుడు నర్చిన సేవలకు చిరవిలంబనము లేకుండా ఫలమియవలనని రాజు ఉమెక్తుడై ఉన్నను ప్రతిబంధకముల కారణంగా నతిడయ్యనని ఎట్లు కర్మోపాసన బాహుల్యమునను బహు ప్రతిబంధకములు కారణముగా శీఘ్రముగా ఫలమియవలెనని ఈశ్వరుని ఉముఖత్వమునకు లంపటము జాప్యము ఆలస్యము అగుచున్నది. కావున శ్రీదేవి లంపట లేక లంపటాదురు అంతఃకరణ ధర్మములు అవి ఆరోపింపబడి అధ్యస్థము వానికి కలిగిన చైతన్యం నందు సత్వరజస్తములు కార్యములుగా తెలియబడుచున్నాయి. శ్రీదేవి లంపటాది ధర్మములను కలిగి ఉన్నదని ఓం లంపటాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, అన్నీ చేయండి ప్లీజ్. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.